ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తతల మధ్య జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ను కోర్టులో ప్రవేశపెట్టిన వేళ గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. కన్నయ్యకు అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళన, పరస్పర దాడులతో కోర్టు ప్రాంగణం అట్టుడికిపోయింది. వాదనలు విన్న న్యాయస్థానం కన్నయ్యను వచ్చే నెల 2 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా 3 గంటల పాటు కన్నయ్యను కోర్టు గదిలో ఉంచిన పోలీసులు అనంతరం తీహార్ జైలుకు తరలించారు. దేశద్రోహం కేసులో అరెస్టై పోలీస్ కస్టడీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి నేత కన్నయ్య కుమార్ను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టిన వేళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్య కన్నయ్యను పటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అదే సమయంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరిన న్యాయవాదులు, విద్యార్థులు కన్నయ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అదే సమయంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు కన్నయ్యపై దాడికి ప్రయత్నించారు. మధ్యాహ్నం 2:45 కన్నయ్యను కోర్టులో ప్రవేశపెట్టగా 3 గంటలకు విచారణ ప్రారంభమైంది. న్యాయస్థానంలో కేవలం కన్నయ్య తరపు 6 న్యాయవాదులు, జేఎన్యూ ఆచార్యుడు సహా 5 పాత్రికేయులను మాత్రమే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అనుమతిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశించిన కన్నయ్య కుమార్కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఫలితంగా అతనిపై దాడి జరిగిందని న్యాయవాదులు ఆరోపించారు. దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకోవాలని పోలీసులను కన్నయ్య కోరినా వారు చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. తాను భారతీయుణ్ణని, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని కన్నయ్య కోర్టుకు స్పష్టం చేశాడు. మీడియాలో తనపై జరుగుతున్న విచారణ బాధ కలిగిస్తోందన్న కన్నయ్య తాను దేశద్రోహి అని ఆధారాలు ఉంటే జైలుకు పంపాలని కోరాడు. ఆధారాలు లేకపోతే వదిలివేయాలని విన్నవించాడు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ కన్నయ్యను మార్చి 2వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించారు. పటియాలా హౌస్ కోర్టు వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు సుప్రీంకోర్టు 6 కోర్టు కమిషనర్లను నియమించిందని కన్నయ్య తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. సుమారు 3:25 పటియాలా హౌస్ కోర్టుకు చేరుకున్న కపిల్ సిబల్, రాజీవ్ ధవన్, దుష్యంత్ దవే, ఏడిఎన్ రావు, అజిత్ సిన్హా, హరీన్ రావల్తో కూడిన న్యాయవాదుల బృందం అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులను అంచనా వేసింది. అనంతరం కన్నయ్యను కలిసిన కోర్టు కమిషనర్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కన్నయ్య ఆరోపించాడు. భద్రతా వైఫల్యానికి కారణాలు వివరించాలని డీసీపీ జతిన్ నార్వాల్ను కోర్టు కమిషనర్లు డిమాండ్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు వెళ్తున్న సమయంలో కన్నయ్య సహా పోలీసులపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వారు వివరించారు. న్యాయవాదుల దుస్తుల్లో ఉన్న కొందరు నినాదాలు చేస్తూ దాడి చేశారని తెలిపారు. వారు మీడియా సిబ్బందిపైన దాడి చేశారని చెప్పారు.